ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినమును మనకు అనుగ్రహించి నూతనమైన విషయాలు నేర్చుకోవడానికి ప్రభు ఇస్తున్న సదవకాశమును బట్టి ప్రభునకు మనము రుణస్థులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని వాక్యము కొరకై దేవుని పాద సన్నిధిలో కూర్చున్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. మనము ధ్యానము చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, నిజముగా మనము ఏమి చేస్తే దేవుడు మన మధ్య ఉంటాడు. ఈ దిన సందేశములో నిజముగా అనే పదాలను మనము ధ్యానం చేయబోతున్నాం. ఇంగ్లీష్లో ట్రూ అన్నారు, హిందీలో సచ్ బోల్దాహం కదా. ఒక్కొక్క భాషలో ఒకటి. భాష ఏదైనా భావము మాత్రం ఒకటే. నిజముగా మనము ఏమి చేస్తే దేవుడు మన మధ్య ఉంటాడు. దేవుడు మన మధ్య ఉండాలని కోరుకునే దేవుడు. అయితే మన మధ్య లేకోకుండా చేసుకునేది మనమే. మన మధ్య ఉండేటట్టుగా చేసుకోగలిగింది కూడా మనమే. సంఖ్యాకాండము 35వ అధ్యాయము 34వ వచనాన్ని చూద్దాం. మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు. అందులో నేను మీ మధ్యను నివసించు. అక్కడ నుంచి మీరు అండర్లైన్ చేసుకుంటే మీకు అర్థం అవుతుంది అనమాట. సరేనా? చేసుకోకుండా తప్పేం కాదులేండి, కానీ అర్థం కావడానికి. అందులో నేను మీ మధ్యను నివసించుచున్నాను. చూసారా? నిజముగా యెహోవా అను నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించుచున్నాను. అది ఎప్పుడట? 34 వచ్చిన మరొకసారి చూద్దామా. మీరు నివసించు మీ దేశమును, మీ ఇంటిని, మీ ఒంటిని మీరు అపవిత్రపరచుకోకూడదు. మీరు అపవిత్రపరచుకున్నట్లయితే నేను మీ మధ్య ఉండను. మీరు పవిత్రంగా ఉన్నట్లయితే నేను మీ మధ్య నివసిస్తాను. అంత మాత్రమే కాదు, నిజముగా నేను మీ మధ్య ఉంటాను. దేవుడు నిజముగా ఉంటాను అన్నాడు అని అంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, అబద్ధమాడుటకు ఆయన నరమాత్రుడు కాదు. ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా నిజంగానే చేస్తాడు. ఆయన నిజముగా మన మధ్య ఉండాలని కోరుకుంటున్నాడు. అలనాడు ఇశ్రాయేలులతోనైతేనేమి, నేడు మనతోనైతేనేమి. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి ఆయనను చంపివేసినప్పుడు, శిలువ మరణం వేసినప్పుడు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పునరుద్ధానుడై మేఘారూఢుడై వెళ్ళిపోయేటప్పుడు, ఇదిగో సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అని చెప్పి వెళ్ళాడు. ఆయన నిత్యము ఉండేటటువంటి దేవుడు. మనం పరిశుద్ధంగా ఉంటే, ఒక మాట ఆయన నిజముగా ఎలాంటి దేవుడో చూద్దామా. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 31వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథం 9:31వ వచనం. అయితే నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. చూసారా? నిజముగా
నీవు కృపా కనికరములు గల దేవుడవై ఉన్నావు. ఎంత మంచి దేవుడండి. నెహమ్యా అంటున్నాడు ఈ 9వ అధ్యాయములో, అయ్యా నిన్ను చాలా మాటలు నువ్వు మాట్లాడితే మా మనస్సును కఠినపరుచుకొని వినకపోయామంటాడు 29లో చివరి లైన్లో. కఠినపరుచుకొని మేము నీ మాట వినకపోయాం, కానీ నువ్వు ఎంత మంచి దేవుడు అంటే మహోపకారివై ఉండి మనస్సును కఠినపరుచుకున్న వారిని నిర్మూలముగా నాశనము చేయకోకుండా, వారిని విడిచిపెట్టకోకుండా నిజముగా నీవు కృపా కనికరములు గల దేవుడు. ఎలాంటి దేవుడట? ఎలాంటి దేవుడట? నిజముగా కృపా కనికరము గల దేవుడు. ఊరికే కృప కాదు, ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. నిజముగా ఆయన కృపా కనికరములు గల దేవుడు, మహోపకారి. మనం ఆయన మాట వినలేదని మనలను నాశనము చేయని ఉపకారము కలిగిన దేవుడు. నిజముగా ఆయన మన మధ్య ఉండాలని, నిజముగా ఆయన మనకు మహోపకారి అయి మన మీద కనికరాన్ని చూపుతూ ఉన్నాడు. ఎందుకు అలా చేస్తున్నావు ప్రభువా? నువ్వు ఎందుకు నిజముగా మా మధ్య ఉండాలనుకుంటున్నావు? ఎందుకు నిజముగా మేము నీ మాట వినకపోయినా మా మీద కనికరాన్ని చూపుతున్నావు? ఏం ప్రభువా, ఏం అవసరం నీకు? ఆ మాట చూసి కొన్ని విషయాలు మీకు వివరిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. యోహాను సువార్త కాదు, పత్రిక. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. అంతా వద్దు, చివరి లైన్ నేను చదువుతాను చూడండి. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆయనే ఎలాంటి దేవుడట? ఆయన నిజమైన దేవుడును, రెండవది నిత్య జీవమునై ఉన్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు కల్పితమైన వారు కాదు, ఆధారము లేనివాడు కూడా కాదు. యేసు ప్రభుల వారు నిజమైన దేవుడు అనడానికి ప్రపంచానికి అంతటికి ఆధారభూతుడుగా, చరిత్రకు మధ్యవర్తిగా యేసు ప్రభు ఉన్నాడు. ప్రపంచంలో ఎవ్వరు, చాలా మంది, ఇప్పుడు మీకు తెలుసా, మన భారతదేశంలో దేవుళ్ళుగా దేవతలుగా పూజించబడుతున్నటువంటి వాళ్ళ పేర్లు భారతదేశం వద్దులేండి, ఆంధ్రప్రదేశ్లో తెలిసిన దేవుళ్ళు దేవతలు పక్కన కర్ణాటకలో తెలియదు, కర్ణాటక వాళ్ళకి తెలిసిన దేవుళ్ళు దేవతలు తమిళనాడు వాళ్ళకి తెలియదు. ఇంకా మనం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో తెలిసిన దేవుళ్ళు పక్కనున్న తెలంగాణలో తెలియదు. అందుకే అప్పుడప్పుడు మన హైందవ సోదరులు చూడండి, మనము దసరా అని మన పిల్లలు సెలవుల్లో దసరా హాలిడేస్ లో ఒక ప్రత్యేకంగా ఉంటే వారు అదే టైంలో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? బతుకమ్మ అని ఆటలు ఆడతారు. ఇక్కడోళ్ళు అక్కడోళ్ళు తెలుగు ప్రజలే. ఆరాధనకు యోగ్యుడైన దేవుడు చాలా మందికి తెలియదు. అక్కడ కొంతమంది స్త్రీలు వనదేవతలుగా ఉన్నారు, వాళ్ళకి ఆంధ్రాలో తెలియదు. ఇలాగ నేనేం చెప్తున్నానంటే, మనం భ్రమలో బ్రతకకూడదు. భ్రమ వేరు, నిజం వేరు. భ్రమను ఇల్యూజిలేషన్ అన్నారు, అంటే ఊహించేసుకోవడం. ఇట్లేమో అప్పుడప్పుడు చూడండి, మనకు నచ్చని వ్యక్తి దారంబట్టి వెళ్తూ ఉన్నాడు, అక్కడ ఉన్నోడితో ఏదైనా మాట్లాడుతూ అంతే వెళ్తూ మన తిక్క అలాగ చూసి వెళ్ళిపోయి అక్కడ మాట్లాడుతున్నాడు అనుకోండి, మనం ఏం భ్రమపడతామంటే నా గురించి ఏమన్నా మాట్లాడుతాడేమో, ఓ ఇంకా కాళ్ళు చేతులు పడవు, ఇంట్లోకి భ్రమ. ఇది ఎవరు మాట్లాడుతున్నా మన గురించి ఏమో అనుకుంటాం మనం. ఇవి భ్రమలు, నిజం వేరు. ఎందుకంటే మనకు నచ్చనంత మాత్రాన ఎక్కడ మన గురించే మాట్లాడుతాడని మనం అనుకోకూడదు, అది భ్రమ. వాళ్ళకు 1,00,000 పనులుంటాయి, 1,00,000 కారణాలుంటాయి. దానికి మన ఇంటి ముందు వెళ్ళారనో, మన వీధిలో వెళ్ళారనో, మన మందిరంలో వెళ్ళారనో, మందిరంలో నుంచి బయటకు వెళ్ళాక మాట్లాడుతున్నారు కాబట్టి ఈ రోజు మా గురించే మాట్లాడుకున్నారేమో. ఇది భ్రమ. సో భ్రమ కలిగించేవాడు భ్రమ కాదు మన దేవుడు. భ్రమలో బ్రతకూడదు మనం.
ఆయన గురించి మాట్లాడుతూ అంటున్నాడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిత్య జీవమునై ఉన్నాడు. ఆయన నిజమైన దేవుడు. దేవుడు అనడానికి ఆధారం ఉండాలండి. ఆధారం లేకోకుండా దేవుడు కాదు. ఒక ఆయన ఈ ప్రాంతంలోనే, మన ప్రక్క జిల్లాలోనే 100 సంవత్సరాలు బ్రతుకుతాను నేను, అనేక విషయాలు చెప్తాను మీకు అని అన్నాడు. దేవుడిగా పూజించబడుతూ 80 ఏళ్ళకి చచ్చిపోయాడు. ఇంకా మీకు విషయం తెలుసా? ఆయన బోధించిన బోధలు ఎక్కువ శాతం బైబిల్లోని సంగతులే. అందుకే హైందవుడు చనిపోయినప్పుడు నిప్పు పెట్టి కాల్చేస్తారు. కానీ ఆయన చనిపోకముందే అన్నాడు, నన్ను బూడ్చండి, ఒకవేళ నా అంతరంగంలో బయటికి యేసుని గురించి చెప్పకపోయినా లవ్వాల్ సర్వాల్ అని యేసు ప్రభు ప్రేమను గురించిన సంగతులు చెప్పాను కాబట్టి ఆయన కనికరం చూపితే నేను కూడా ఎత్తబడే గుంపులో ఉన్నప్పుడు కాల్చిపోయి బూడిదైపోయింటే నేను ఎక్కడ లేస్తా? అందుకే సమాధి చేయండి. క్రైస్తవులు మాత్రమే ప్రపంచంలో కాల్చరు. ఇంకా మన ముస్లిం సోదరులు ఇవందరూ ఉన్నప్పటికీ ఒక నిరీక్షణ. సో ఆయన నిజమైన దేవుడు. నిజమైన దేవుడు మన మధ్య ఉండాలంటే అపవిత్రత ఉండకూడదు. నిజమైన దేవుడు కృపా కనికరము గల దేవుడు. నిజమైన దేవుడు నిత్య జీవమునిచ్చే దేవుడు. నిజమైన దేవుడు. ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటి? నిజముగా మనము ఏమి చేస్తే దేవుడు మన మధ్య ఉంటాడు. ఆయన నిజమైన దేవుడు కాబట్టి మనం కూడా నిజమైనదే చేయాలి. భ్రమలు అబద్ధాలు వద్దు. ఏమి నిజమైనవి మనం చేయాలో చాలా విషయాలు ఉన్నాయి. ఒక 4 విషయాలు మీతో నేను మాట్లాడతాను ప్రభు ఆత్మ నడిపింపును బట్టి. కీర్తనల గ్రంథము 15వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుదాం. మొదటి 2 మనకు వాస్తవానికి 2వ వచనంలో మన సబ్జెక్ట్ ఉంది అయినా పర్లేదు. మొదటి 2 వచనాలు చదువుదాం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు ఆ మాట చూడండి, హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. నిజముగా మనము ఏమి చేస్తే దేవుడు మన మధ్య ఉంటాడు అంటే హృదయపూర్వకముగా నిజం మాట్లాడడం నేర్చుకోవాలి, లేదా నిజం పలకాలి. హృదయపూర్వకంగా అన్నాడు, అవునా? హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఎవరైతే మనస్ఫూర్తిగా, దానికి పర్యాయ పదం హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా నిజం మాట్లాడతారో, నిజముగా మనము ఏమి చేస్తే దేవుడు మన మధ్య ఉంటాడు అనుకున్నాం కదా. హృదయపూర్వకముగా నిజం పలికితే నిజము పలికిన వారి మధ్య దేవుడు ఉంటాడు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే నీళ్లు తాగినంత సులభంగా అబద్ధం మాట్లాడేస్తున్నారు. బయటోళ్ళ గురించి కదనే మాట్లాడేది, బయటోళ్ళ గురించి కాదు. ప్రార్థనకు వచ్చే వాళ్ళు ప్రార్థనా పరులు నీళ్లు తాగినట్టుగా అబద్ధం ఆడావు కదరా అంటారు. ఎందుకు నీళ్లు అన్నారంటే, మీరు పాలు తాగినా లేకపోతే ఇంకోటి ఏదైనా తాగినా అది దాని ప్రభావాన్ని బట్టి కొంచెం ఇబ్బందిని పెడుతుందేమో, కానీ నీళ్లు మాత్రమే గొంతులో ఎప్పుడు అడ్డపడవు. ఆహారం తింటున్నారనుకోండి, అడ్డపడుతుంది. ద్రవముగా ఉన్నవి ఏవైనా తీసుకునేటప్పుడు కొంచెం అడ్డపడుతుంది. ఇక్కడ స్వీట్ కదా, కూల్ డ్రింక్ కావచ్చు లేకపోతే పాయసం ఏదో తినేటప్పుడు అది బాగా స్మూత్ గానే ఉన్నప్పటికీ ఈ గొంతులో ఆ తీపిదనం అనేది ఒకదానికొకటి ఖర్చుకుపోయి కొంచెం అడ్డపడుతుంది. నీళ్ళు అలా అడ్డపడవు. గమనించండి, ఈరోజు ప్రార్థనా మందిరాల్లో కూర్చునే వాళ్ళు కూడా నిత్యము చెబుతున్నది ఏంటంటే ఏంటి చెప్పండి? అబద్ధం.
నువ్వు అన్నావు లేదు, నీకే తెలుసు, వేరే వాళ్ళకొద్దు. కొంతమందికి అబద్ధం మీదనే బిల్డ్ చేసుకుంటూ కట్టుకుంటూ ఉంటారు. లోకంలో కూడా ఒక పనికి మారిన పదం ఉంది, మీకు తెలుసు కదండి. 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలండి. నేను అంటాను, ఒక అబద్ధం ఆడితేనే కాపురాలు నిలబడ్డమలా 100 అబద్ధాలు ఆడిన సంసారము నాశనం కాదు. అబద్ధం అనేది ఏ రోజైనా సరే బయటకు వస్తుంది. నువ్వు దాన్ని ఎంత పూడ్చిపెట్టినా, ఎంత దాచిపెట్టినా సరే అది బయటకు వచ్చేస్తుంది. రెండవది, అబద్ధమాడేటటువంటి వారు దేవుని రాజ్యానికి వారసులు కారు. ఆ మాట కూడా చెప్తాను, మీకు చూపిస్తాను. బైబిల్ గ్రంథంలో అబద్ధికులు అని అనగానే ఫస్ట్ కనిపించింది ఎవరు చెప్పండి? ఎవరు? కయీను. అంటే ముందు మీకు అవ్వ కనపరాలేదా? అవునులేండి, ఆడోళ్ళు కదా మీరు, కనపరాదు మీకు. ఆడోళ్ళు అబద్ధం ఆడితేనంట, స్త్రీలు అబద్ధం ఆడితేనట 53 గ్రేడ్ సిమెంట్ తో కాంక్రీట్ వేసినంత నిఖరంగా ఉంటుందంట. మా సహోదరులు అబద్ధం ఆడారనుకోండి, తడికి దుడ్డితో పడిపోయినట్టే, దొరుకుతారు తొందరగా. స్త్రీ అబద్ధం ఆడింది అని అంటే దాన్ని నీట్గా కాంక్రీట్ వేసి పైన మళ్ళా నీళ్లు జారిపోవడానికి సిమెంట్ కూడా అలుగుతుంది. స్త్రీ ఎందుకు? లోకంలో మొట్టమొదటి అబద్ధం భూమి మీదకి తీసుకొచ్చింది ఎవరు? మిస్సెస్ మేడం గారే, అదం గారే. తప్పును ఒప్పుకోరు. చూడండి, ఆదాము ఎక్కడున్నావు అన్నాడు. అంటే దేవుడికి ఆదాము ఎక్కడున్నాడో తెలీదా? సృష్టికర్త అయిన దేవుడు ఆ దారిలో వెళ్తున్నప్పుడు ఆ చెట్టు మీద జక్క ఉంటాడని ఆయనకు తెలుసు. చెట్టు మీద ఉన్న జక్క ఆయనకు తెలుసు. జక్కయ్య దిగిరా త్వరగా అన్నాడు. జక్కయ్య ఎక్కడుంటాడో తెలుసు, ఆదాము ఎక్కడుంటాడో తెలుసు. ఆయనకు ఎక్కడున్నాడో తెలియక కాదు, నా సన్నిధి నుంచి దూరమైన ఎక్కడ బతుకుతున్నావో చూడు. నీ మాట విన్నప్పుడు నేను చెట్ల చాటును దాక్కుని. ఎందుకు? ఆదాము చేసిన పొరపాటు ఏంటంటే ఈమె చేసింది అని చెప్పలా. నీవిచ్చిన స్త్రీ అన్నాడు. అంటే నేను అడిగాను ఏమన్నా, నువ్వు ఇచ్చిన స్త్రీ. అప్పుడప్పుడు సంసారాల్లో భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి కొంచెం జటిలం అయిపోయినప్పుడు, ఇద్దరు ఇష్టపడి చేసుకున్నారనుకోండి, పెద్దవాళ్ళు అంటారు, మేము చూసినామే సంబంధం, మీరు చేసుకున్నారు అనుభవించండి అంటారు. పెద్దోళ్ళు చూసిన సంబంధం ఇల్లు చేసుకున్నారు అనుకోండి, ఇల్లు మీకు ఎట్లాంటి అమ్మాయిని వచ్చి నాకు కట్టబెట్ట, వీళ్ళు అంటే కాపురం చేసేది వీళ్ళే, ఇట్లాంటి అమ్మాయిని కట్టబెట్టామని అమ్మానాయన అంటారు. సేవలన్నీ చేయించుకున్నది ఇంటోళ్ళే, మీరు ఇష్టపడి చేసుకున్నారా అనేది వాళ్ళే. అంటే ఎవరు స్వతహాగా తమ తప్పిదాన్ని తమ ఒప్పుకోరు. కానీ బైబిల్ చెప్తుంది ఒప్పుకోరు. సరే, దేవుడు కూడా వాళ్ళు ఏమి చేసినా, ఎంత ప్రార్థన చేసినా వాళ్ళతో ఉండడు ఆయన. చూస్తారా ఒకసారి అబద్ధం యొక్క విలువ? చివరి పేజీకి రండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము. ప్రకటన గ్రంథం, ఈ రోజుతో మీరు అబద్ధాలు మాంటారని మాట చెప్పమన్నాడు అనమాట ప్రభు. 8వ వచనం 21వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అక్కడ అబద్ధికులందరూ అగ్నిగంధములతో గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. ఎక్కడంట? ప్రభువా మేము ప్రార్థన చేశాం, ప్రభువా దశంభాగం ఇచ్చాం, ఏడ్చి ప్రార్థన చేశాం. పనికి మాలాడా ఎప్పుడు అబద్ధాలే కదూ, ఎట్లొస్తాను పరలోకానికి? వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడు అన్నాడు. ఎవరిని? అపవాదిని. జనకుడు అంటే తండ్రి. అబద్ధానికి తండ్రి అయిన వాడు అపవాది అయితే నీ నోరు తెరిస్తే అబద్ధమే. సంసారాల మధ్య చిచ్చు పెట్టడానికి, బంధాల మధ్య చిచ్చు పెట్టడానికి, నీ ఆధిపత్యం కనపరుచుకోవడానికి నిత్యమును ఉపయోగించే పదం అబద్ధం. నీకు లేదు పరలోకం. అయ్యో నేను చాలా కాలం ప్రార్థన చేశా. అఫ్ కోర్స్ ఉండదమ్మా,
బైబిల్ చెప్పిందంటే ఉండదు నాకు నీకు. ఇంకో మాట చూడండి, అక్కడే 21వ అధ్యాయము 27వ వచనం కూడా చూడండి. అక్కడే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనము, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలో ప్రవేశింపడు. దేనిలో? పరలోకంలో ఇహమందు భక్తిగా బ్రతికిన వారి కొరకు ఒక గ్రంథం రాయబడుతుంది. ఇది పరిశుద్ధ గ్రంథం అయితే రాయబడుతున్న గ్రంథం జీవ గ్రంథం. జీవ గ్రంథములో నీ పేరుండాలంటే, చూస్తున్నారా, జీవ గ్రంథములో నీ పేరుండాలంటే నీ నోట్లో ఏముండకూడదు? మానండి పొదడుతో బతుకుతారు రాబోయే దినాల్లో. అబద్ధంతో సంపాదించుకునేది ఏదీ లాభం లేదండి. అబద్ధంతో ఏది సంపాదించుకున్న లాభంలా. అబద్ధం ఎంత చెడ్డదో మీకు తెలుసు. నిజం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి చెప్పులు వేసుకునేసరికి అబద్ధం మొత్తం ఊరంతా ఏం చేసి వచ్చుంటది? చెప్పేసి వచ్చేసి ఉంటుంది. దేవుని ప్రియబిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు అబద్ధికులుగా ఉన్నటువంటి యెజబేలు తన కుటుంబాన్ని నాశనం చేసుకుంది. అబద్ధికురాలైనటువంటి అననీయ, కనీసం మొగుడు పోతే పోయాడు. అననీయ సపిరా భర్త పోతే పోయాడు. ఏమ్మా ఇది నిజమా అన్నాడు అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో. నీవు నీ భర్త ఇంతకే అమ్మారా పొలం? ఆల్రెడీ ఇంట్లో మాట్లాడుకున్నారుగా. అంతే అనింది. ఇద్దరూ చచ్చిపోయారు. అబద్ధములాడిన కయ్యను దేశ దిమ్మరై తిరిగాడు. మనం అనుకుంటాం చెప్పుకోవడానికి, చూసుకోవడానికి సింపుల్ అండి. చిన్నదిలే అని. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. విషము పెన్నెమ్మలు దాగినా చచ్చిపోతావు. పోలియో చుక్క మాత్రం ఒక తుక్కు సాగినా కూడా ఒక చుక్కకు చావరా? ఒక చుక్కకైనా తెస్తావు. కాకపోతే 10 ml కొంచెం స్పీడ్ అవుతుందేమో చావు, 1 ml కొంచెం స్లో అవ్వచ్చు. మొత్తం పైన డెత్ అయితే ఉంది, మరణం అయితే ఉంది. చీటికి మాటికి చాలా చెడ్డది అబద్ధం. చెడ్డదే కాదు, ప్రమాదకరమైంది. కుటుంబాన్ని నష్టాల్లోనికి నెట్టివేసేది. మీకు ఒక పని చెప్తా. అబద్ధం వల్ల నష్టం కుటుంబాలకు ఎలాగ జరుగుతాయో ఇప్పుడు మీరు ఒక ప్రశ్న. ఎక్కువ శాతం కుటుంబానికి పోషకుడు ఎవరు? చెప్పండి, ఎవరు? భర్త. స్కూల్లోట టీచర్ గారు ప్యూన్ పిలిచి, స్కూల్లో పనిచేసే ప్యూన్ ఉంటారు కదా, వాళ్ళని పిలిచి, అబ్బాయి మన స్కూల్లో 10th క్లాస్ పిల్లలకి అందరికీ ఫొటోస్ తీయాలి, ఎందుకంటే రేపు పొద్దున ఎగ్జామ్స్కి యూజ్ అవ్వాలి కదా, ఫొటోస్ తీయాలి. ఫోటోకు ఎంత అవుతుందో కనుక్కొని తీయడానికి రమ్మను అన్నాడట. ఎవరితో? ప్యూన్తో. అటెండరు ఫోటో స్టూడియోకి వెళ్ళాడు. ఫోటోలు తీసి ఆయన బయటకు పోయాడు. ఆడ నేర్చుకునేవాడు ఒకడు ఉంటాడు. వాడిని అడిగాడు, బాబు మా స్కూల్ పలాని స్కూలు, దాదాపు చాలా ఒక 100 మంది ఉంటారు 10th క్లాస్ స్టూడెంట్స్. ఒక ఫోటో తీయాలి, ఫోటోకు ఎంత అవుతుంది అని అడిగాడట. ఇప్పుడు వాడు అన్నాడు, 10 రూపాయలు అయితే ఒక ఫోటో. మనం కొంచెం మిగిలించుకుందాం, చెప్పుకుందాంలే ఓనర్ కని, సార్ ఒక ఫోటో 20 రూపాయలు, మా సార్ని పిలుచుకొని వస్తాను మీరు పోండి అన్నాడంట. ఒక ఫోటో ఎంత? 20 రూపాయలు. ఎన్నింటికి రావాలి సార్? అన్ని టైంకి వస్తా పో సార్. వెళ్ళిపోయాడు. వీడి ప్యూర్ వచ్చి వీడి లాభం చూసుకోవాలి కదా. కరస్పాండెంట్ అంటాడు, సార్ ఫోటో 30 రూపాయలు అంటే ఒకటి, అన్ని నేనే కడిగిచ్చేసి ఇస్తాను, మీరు ఎన్ని కావాలో తీర్చుకోండి అన్నాడు. ఓకే, ఫోటో 30 రూపాయలు. కరస్పాండెంట్ కాదు, క్లర్క్ కరస్పాండెంట్కి చెప్పాడు, ఫోటో ఒకటి 40 రూపాయలు అంటే సార్ అన్నాడు. ఓహో అలాగా, సరే తీద్దాం అని అన్నాడు. ఇప్పుడు ఈ ఫోటో డబ్బులు కలెక్ట్ ఎవరితో చేయాలి? స్టూడెంట్తోనే. పిల్లలకి వెళ్ళి, పిల్లలు ఫోటో 50 రూపాయలు అంటారా, స్కూల్కి 15 రూపాయలు ఇన్కమ్ ఉండాలి కదా, ఫోటో 50 రూపాయలు అంటారా
సో మీరు మీ అమ్మని అడిగి ఫోటో డబ్బులు ఇప్పించుకురండి, మీ ఇంట్లో చెప్పి పేరెంట్స్కి చెప్పి ఫోటో డబ్బులని. వీడు అనుకున్నాడు ఎప్పుడు స్కూల్కి వెళ్ళినా 5-10 ఇచ్చేది, ఇదే అవకాశం. మా ఫోటో 70 రూపాయలు అంట, మా ఒకరికి 70 రూపాయలు ఇస్తే రేపు ఫోటోలు తీస్తారన్నారు. ఈ తలమాసినోడు ఎప్పుడు అడిగినా కూరగాయలంటే ఇంచి 10 రూపాయలు టమాటకాయలకు 10 రూపాయలు బెండకాయలకనే ఇస్తాడని భార్య నింది. ఏమండి ఫోటో 150 రూపాయలు అంటండి పిల్లోనికి, ఫోటో 150 రూపాయలంట, మీరు ఇస్తే వాడు 2 రోజుల నుంచి ఏడుస్తున్నాడు అనింది. అట్లనా? కష్టపడేవారు చెప్పండి, మళ్ళీ చెప్పండి ఎవరు? నాన్న. 150 ఇవ్వడానికి అన్నాడు. ఈమె కమిషన్ ఈమె పక్కన పెట్టుకుంది, వాడిని నమ్మి ఇచ్చింది. వాడి కమిషన్ వాడు పక్కన పెట్టుకున్నాడు. వాడు తీసుకెళ్లి స్కూల్లో వచ్చాడు, వాడి కమిషన్ వాడు పెట్టుకున్నాడు. ఎవరి కమిషన్ వాళ్ళు తీసుకుంటూ లాస్ట్కేమో 10 రూపాయలే ఫోటోకి వెళ్ళింది. నష్టపోయింది ఎవరు చెప్పండి? నష్టపోయింది ఎవరు చెప్పండి? తండ్రి. ఇంతవరకు బాగానే ఉంది. వీటన్నిటికీ మూల కేంద్రం ఏంటి? అబద్ధం, ఫోటో కాదు. వీటన్నిటికీ మూల కేంద్రం. ఎన్ని దారులు తిరిగింది గుర్తుపెట్టుకోండి ప్రియులారా. ఈ అబద్ధం నీ ఇంట్లో నీ పిల్లల వల్ల నీ వల్ల జరిగిన కుటుంబ నష్టానికి కలుగుతుంది దారి. అందుకే దేవుడు అన్నాడు, నిజముగా నేను మీ మధ్య నివసించాలి, మీతో ఉండాలని కోరుకుంటున్నాను, కాకపోతే నీ దగ్గర ఎందుకు ఉండట్లేదు అని అంటే మీ దగ్గర నిజం లేదు. మీ దగ్గర ఏం లేదు? నిజము లేదు. దేవుని బిడ్డలారా, నిజం మాట్లాడడానికి ఒక తీర్మానం. ప్రభువా, నా లాభం కోసం నేను అబద్ధం ఆడితే మీకు ఒకటి చెప్తాను, అబద్ధము ఏ రోజైనా నిలవదు, దాగదు. ఎన్నెన్నో కవర్ చేయి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీరు చూస్తున్నారో లేదో, 40 సంవత్సరాల క్రితం చంపిన హత్య కేసులు 40 సంవత్సరాల తర్వాత బయటకు వస్తున్నాయి. 40 సంవత్సరాల క్రితం హత్యను మాఫీ చేసి నేనేం చేయలేదని నిరూపించుకున్నారు. 40 సంవత్సరాల తర్వాత హంతకుడు ఇతగాడే అని అబద్ధం కొట్టివేయబడి జరిగింది. నెరవేర్పు. ఈరోజు సంసారాలను నాశనం చేసేది, సంఘ జీవితాలను పాడు చేసేది, విశ్వాస జీవితాన్ని పాడు చేసేది, వ్యక్తిగత జీవితాన్ని పాడు చేసేది, స్నేహాలను పాడు చేసేది, బంధాలను పాడు చేసేది ఏదైనా ఉంది అంటే డబ్బు కన్నా ప్రమాదమైనది చెప్పండి, అబద్ధం. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.